అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనలో రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా, ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసర విచారణకు ఆదేశించారు. ఇక మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అత్యవసర విచారణకు ఆదేశించారు. వెంటనే ఘటనా స్థలికి హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో డీజీపీ సీఐడీ చీఫ్ మదనపల్లెకు వెళ్లారు. అగ్ని ప్రమాదంలో కీలక దస్త్రాలు కాల్పోయినట్టు గుర్తించారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే అంశంపై విచారణకు సీఎం ఆదేశించారు. ఈ ఘటనలో ఉద్దేశపూర్వకంగానే భూముల దస్త్రాలు తగలబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, నిన్న రాత్రి తీసుకున్నట్లయితే మదనపల్లి నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి జిల్లా సంయుక్త కార్యాలయాన్ని ఒకసారిగా ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే ఈ యొక్క సమాచారం అందుకున్నటువంటి అధికారులు, అగ్నిమాపక సిబ్బంది రాత్రే ఆ యొక్క మంటలను అదుపు చేసేటువంటి దిశగా చూసినప్పటికీ మంటలు అదుపు చేసేటువంటి యత్నంలో పూర్తిగా దగ్ధం అయిపోయింది. అయితే వెంటనే ఈ యొక్క సమాచారం వెళ్ళినటువంటి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన దృష్టి సాధించి వెంటనే దీనిపైన విచారణ జరిపి తగు నివేదిక ఇవ్వాలని కూడా ఇటు రాష్ట్ర డీజీపీకి అలాగే సిఐడి చీఫ్కి చెప్పడంతో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఈ యొక్క మదనపల్లి జాయింట్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని లోపల ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళంతా కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే నిన్న ఆదివారం అయినప్పటికీ నిన్న రాత్రి 10 వరకు కూడా 10 గంటల వరకు కూడా లోపల ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా ఉండడము, అలాగే 11 గంటల పైబడి ఈ యొక్క అగ్ని మంటలు చెలరేగడంతో చూస్తున్నట్లయితే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దీంట్లో పలు కీలకమైనటువంటి రికార్డ్స్ దాదాపు 25 రికార్డుల వరకు దగ్ధమయ్యాయని, అలాగే ఈ యొక్క 22 జీవో ప్రకారం ఇచ్చినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ గా ఉండి దాన్ని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఏవైతే పెట్టారో దీనికి సంబంధించినటువంటి పాస్బుక్లు అన్ని కూడా పూర్తిగా దగ్ధమయ్యాయని, ఇక సిస్టమ్ లో ఉన్నటువంటి ఆ డిస్క్ లో కీలకమైనటువంటి రికార్డుకు సంబంధించి కావచ్చు, భూమికి సంబంధించినటువంటి నివేదిక అంతా ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. 100 కోట్లకు సంబంధించినటువంటి ఎకరాల భూమిలో అన్ని కూడా ఈ రోజు మదనపల్లి పరిసర ప్రాంతాలలో వాల్యుబుల్ ఎక్కువ పెరగడంతో గత ప్రభుత్వంలో ఈ యొక్క భూములన్నీ కూడా కబ్జా చేసి రికార్డులు సృష్టించుకుని తమ వ్యక్తుల పేరుతో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇట్లు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే జిల్లా మంత్రి అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనలో ఈ యొక్క సమక్షంలో ఉన్నటువంటి పొంగనూరు, తమ్మలపల్లి, మదనపల్లి ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కడైతే కీలకమైనటువంటి ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కబ్జాకు పాల్పడి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల పేరుతో పట్టాలిచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. ఇదే తరహాలో తీసుకున్నట్టయితే నిన్న విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదంటే ఎవరైనా వ్యక్తులు ఈ యొక్క రికార్డ్స్ విషయాలు బయటకు వస్తాయన్నటువంటి నేపథ్యంలో అతికి దగ్ధం చేస్తారనేటువంటి కోణంలో అధికారులు దీని మీద సమగ్ర విచారణ కూడా కొనసాగిస్తున్నాం. ఇంకొక గంట పాటు వరకు ఈ విచారణ జరుగుతుంది. అయితే పాత జాయింట్ కలెక్టర్ కార్యాలయం తీసుకున్నట్టయితే అక్కడ వైరింగ్ ప్రాబ్లం ఉన్నా, ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నా అని అనుకోవచ్చు. ఇది నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కార్యాలయం ఇక్కడ వైరింగ్ కావచ్చు, ఇన్స్టలేషన్ అంతా కూడా పగడ్బందీ నీట్గా చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అయ్యేటువంటి ఛాన్స్ లేదని అలాగే అక్కడ ఉన్నటువంటి పలువురు చెప్తున్నారు. మొత్తానికి పక్కనే ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ యొక్క సమాచారాన్ని కొద్దిగా లేటుగా అందుకున్న తర్వాత వచ్చి అక్కడ మంట అదుపు చేసేటువంటి దిశగా మనం చూసాము. విజువల్స్ గా కూడా చిన్నపాటి వ్యాన్ తో ఈ యొక్క ఫైర్ సిబ్బంది రావడము, లోపల మంటలను అదుపులో చేసేటువంటి తత్వాలు తీసుకున్నట్టయితే మొత్తం దగ్ధమవుతుందని కూడా చెప్పచ్చు. ఆ దగ్ధమైన దాంట్లో పలు రికార్డ్స్, ROR బుక్స్ కావచ్చు, అడంగల్స్ కావచ్చు, పారాడంగల్ బుక్స్ కావచ్చు,
అలాగే ఇక భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళకి సంబంధించి పట్టా పాస్బుక్ మొత్తం కూడా దగ్ధమైందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఇక్కడ రైతులకు వాళ్ళ భూములు కబ్జాలకు పాల్పడి రికార్డు సృష్టించుకొని పూర్తి ఇబ్బందులు పడినటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కసారిగా ఈ రికార్డుల ఏవైతే గతంలో ఉన్నటువంటి ఎవరి పేరుతో ఉంది, ప్రస్తుతం ఎవరి పేరుతో పట్టా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తాయనే నేపథ్యంలో మొత్తం ఈ యొక్క జాయింట్ కలెక్టర్ లో ఉన్నటువంటి కీలకమైన పత్రాలను కూడా దగ్ధం చేయడానికి ఇదొక పన్నాగం పన్నారని కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు వాపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీని మీద పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇటు ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటికే చేరుకున్నటువంటి పోలీసు శాఖ విచారణ జరుపుతోంది. లోపల నిన్న రాత్రి 10 వరకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళంతా కూడా విచారణ కొనసాగిస్తాం. అసలు రాత్రి నిన్న ఆదివారం సెలవైనప్పటికీ రాత్రి 10 వరకు వీళ్ళంతా లోపల ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే సమయంలో 1 గంట తర్వాత లాక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఈ యొక్క అదే ప్రమాదం చోటు చేసుకోవడంతో పలు రకాలైనటువంటి అనుమానాలు దీని వెనక ఉంది. మొత్తం మీద మరికొంత సేపట్లో దీనికి ఒక విచారణ జరిపిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి అటు డీజీపీ అలాగే సిఐడి చీఫ్ ఇద్దరు కూడా దీని మీద ఒక విషయాన్ని తెలియజేసే పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.